గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఫిబ్రవరి నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ నెలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏదేమైనా ఈ నెలలో కొంచెం మీ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ, వ్యావహారిక పరంగా కానీ, సామాజికంగా కానీ బాగా ఎదుగుతారు, బాగా సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాకపోతే దీనివల్ల వ్యాపారాలు బాగా సాగడం వల్ల కానీ, కుటుంబంలో ఇబ్బందులు తొలగడం వల్ల కానీ, మీరు అనుభవించేటటువంటి లగ్జరీని చూసి కానీ, పేరు మర్యాద హోదా చూసి కానీ, ఈర్ష్యా ద్వేషంతో పాటుగా కొంచెం నరదిష్టి, నరఘోష యొక్క ప్రభావం కూడా బాగా కనపడుతుంది. దీని ప్రభావం మీ మీద తీవ్రంగా పడే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం డాంబిక ప్రదర్శనలు చేయకుండా ఉండడం మంచిది. ఏది ఏమైనా ఈ నెలలో కొంచెం ఆర్థికంగా బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. సంపాదించడానికి కానీ, డబ్బులు దాచడానికి కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ, పాలసీలు కట్టడానికి కానీ, ఇన్సూరెన్సులు కట్టడానికి కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, గృహాలు కొనడానికి కానీ, ఇళ్ల స్థలాలు కొనడానికి కానీ, భూములు కొనడానికి కానీ, లేదా మీకు కావలసినటువంటి విలువైనటువంటి వస్తువులు కొనడానికి కానీ చక్కని అవకాశాలు లభిస్తాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. దీనివల్ల మీరు చేయాలి అనుకుంటున్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు బాగా చేయగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఎప్పటి నుంచో మీకు నెరవేరనటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆర్థిక పరంగా ఉండేటటువంటి ఇబ్బందుల వల్ల తీరని కోరిక ఏదైతే ఉందో అది ఈ నెలలో తీరే అవకాశం కనపడుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి కొత్త వాహనాలు కొనుగోలు చేయడమా, వాహనాలు మార్చడమా, లేదా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడమా, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడమా, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడమా, కొత్త వ్యాపారం ప్రారంభించడమా, ఇలా అనేక రకాల కారణాల చేత ఆర్థికంగా ఇబ్బందులు తొలగి మీరు చేసే పనులు కలిసి వచ్చే అవకాశాలు, అలాగే మీరు అనుకున్నటువంటి కోరికలు తీర్చుకునే అవకాశాలు, భోగాలు అనుభవించే అవకాశాలు, లగ్జరీ లైఫ్ను అనుభవించే అవకాశాలతో పాటుగా కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తులతో కాలం గడపడం, ప్రేమ వివాహాలు సఫలీకృతం అవ్వడం, అలాగే ఎవరితోటైతే ప్రేమించి విడిపోయారో మళ్ళీ అటువంటి వారిని మళ్ళీ కలవడం, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడం, అపార్థాలు తగ్గడంతో పాటుగా ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు పెరగడం, శారీరక కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశాలతో పాటుగా విడిపోయిన స్నేహితులు కూడా కలిసే అవకాశాలు, మనస్పర్ధలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా, దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా, గొడవ పడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరిగే అవకాశాలు, మనస్పర్ధలు తగ్గడము, అనుమానపు ఆలోచనల నుంచి బయటపడడంతో పాటుగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే అవకాశాలు, కష్ట సుఖాలను పంచుకునే అవకాశాలు, అలాగే మానసిక పరమైనటువంటి రుగ్మతలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. తద్వారా వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తగ్గడం, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడం, కుటుంబ వివాదాలకి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాన్ని వెతుక్కోవడం, ఆస్తి వివాదాలను కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు, అలాగే మానసిక వ్యధ, బెంగ, భీతి, భయం తగ్గే అవకాశాలు, భవిష్యత్తు గురించి ఆశ పుట్టడము, భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడము, భవిష్యత్తు గురించి బాగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం చేస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు, తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, చక్కని క్రమశిక్షణ ఏర్పడుతుంది. అలాగే మీ జీవన విధానం అనేటటువంటిది బ్రహ్మాండంగా, అంటే ఇప్పటి నుంచి నేను మారాలి, నేను ఎదగాలి, నేను సంపాదించాలి, నేను పేరు తెచ్చుకోవాలి, నా జీవితంలో ఉండే సమస్యలు పోగొట్టుకోవాలనేటటువంటి తపన ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా ఛేదించే అవకాశాలు, సాధించే అవకాశాలు ఉన్నాయి. వివాహం కుదరనటువంటి స్త్రీ పురుషులకి, వివాహాలు అవ్వని వాళ్ళకి ఈ నెలలో చక్కని అవకాశాలు లభించే అవకాశాలు, జాతకాలు నప్పి వివాహం జరిగే అవకాశాలతో పాటుగా అనేక రకాల వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పోతాయి. అలాగే ద్వితీయ కళత్ర యోగాలు కానీ, లేదా రెండో మూడో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కానీ మంచి సంబంధాలు రావడం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు, ఆగిపోయిన వివాహాలు ఎదరికి జరిగే అవకాశాలు, బంధుత్వ బాంధవ్యాలు పెంచుకునే అవకాశాలు, అలాగే నూతన బంధుత్వంతో సమైక్యంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబపరమైనటువంటి సఖ్యత కనపడుతుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. చదవాలన్న తపన పెరుగుతుంది. చదవడానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, సబ్జెక్టులు కానీ, ఎంచుకునే సబ్జెక్టులు కానీ, లేకపోతే మీరు ఎంచుకునే కోర్సులు కానీ మీకు బాగా రాణిస్తాయి.
అలాగే అద్భుతమైనటువంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని ఎగ్జామ్స్లో బాగా రాయగలుగుతారు, చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లెక్చరర్ యొక్క సహకారం కానీ, టీచర్స్ యొక్క సహకారం కానీ మీకు బాగా లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా లభిస్తుంది. చదువుకునేటటువంటి స్నేహితుల యొక్క ప్రోత్సాహం మీకు బాగా లభిస్తుంది. మీకన్నా బాగా చదివేటటువంటి స్నేహితులతోటి లేదా తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా కలిపి గ్రూప్గా చదువుకునే ప్రయత్నాలు చేయడంలో మీరు సక్సెస్ అవుతారు. లేదా మీరు బాగా పట్టుదల పెరుగుతుంది, మీకు చదువుకోవాలన్న పట్టుదల. తద్వారా విద్యార్థులు కూడా పరిణతి బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే రాజకీయ నాయకులకి చక్కని పదవి అధికార యోగ్యతలు, సునాయాసంగా మీరు పొందే పదవులు, అంటే ఇప్పటిదాకా ఎవరైతే నాకు ఇంకా సీట్ రాదేమో ఈ యొక్క పార్టీలో అనుకున్న వాళ్ళకి సునాయాసంగా సీట్ వచ్చే అవకాశము, లేదా ఆర్థికంగా భారం పడుతుందేమో అని ఎదురు చూసే వాళ్ళకి ఆర్థిక భారం తగ్గడము, అలాగే చక్కని పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే మీరే నగ్గబోతున్నారనేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడము, ప్రజాపరమైనటువంటి అనుకూలత పెరగడము, అలాగే కార్యకర్తల సహకారం బాగా పెరగడం వల్ల రాజకీయ నాయకులకి చాలా సునాయాసంగా భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో గెలిచే అవకాశాలు తొందరగా రాబోతున్నాయి. కాకపోతే నమ్మక ద్రోహాలు ఉంటాయి, వృధా ప్రయాణాలు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు టెన్షన్లు పెడతారు. అధిక ఒత్తిడి ఉన్నా కూడా మీకు మాత్రం అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే ఒకానొక సమయంలో కొన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ యొక్క చతురత, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. తద్వారా రాజకీయ నాయకులకి రాబోయేటటువంటి రోజుల్లో పదవులు పొందడానికి కావలసినటువంటి అన్ని రకాల రూట్లు మీకు తెరుచుకునే అవకాశాలు, తలుపులు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అది కష్టంగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి శుభయోగ్యత, శుభపరమైనటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు, విదేశాలు వెళ్ళొచ్చు, చదువుకోవడానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ, అక్కడ నివాసం ఉండడానికి కానీ, స్థిరత్వం పొందడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండేవారికి గృహయోగ్యత, అలాగే ఉద్యోగ అనుకూలత, ఉద్యోగ మార్పులు కలిసి వస్తాయి. అలాగే విదేశాల్లో ఉండేవారికి గ్రీన్ కార్డ్ పర్మనెంట్ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ సమసిపోతాయని చెప్పచ్చు. విదేశాల్లో ఉండేవారికి స్థిరత్వం లభించే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం ఈ నెలలో అధికపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ప్రమాదాలు, యాక్సిడెంట్లు, లేదా పడిపోవడాలు, దెబ్బలు తగిలించుకోవడాలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఆ యొక్క రోగాలు కంట్రోల్ అవ్వకపోవడం, దాని ప్రభావం వల్ల కొంచెం నిస్సత్వ, నీరసం ప్రభావం చూపించడంతో పాటుగా మానసిక ఒత్తిడి వల్ల, అలజడి వల్ల ఇబ్బందులు, కొంతమందికి కొన్ని రకాల రోగాలు బార్డర్లోకి రావడము, లేదా రోగపరమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా అనవసరమైనటువంటి రోగాలు వచ్చే అవకాశాలు, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో ఆరోగ్యం పట్ల తదేక శ్రద్ధ పెట్టడం, జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం అనేటటువంటిది ముఖ్య సూచన. అయితే అదృష్టం ఏమిటంటే కనుక ఇప్పుడు రాబోయేటటువంటిది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మాఘమాసం రాబోతోంది. ఆరోగ్యం భాస్కరాదిత్యేతని అంచేత మాఘమాసంలో సూర్యారాధన చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని. అదృష్టం కూడా ఏమిటంటే మా పీఠంలో ఈ మాఘమాసం నెలల్లో కూడా, అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మాఘమాసం నెలల్లో సూర్య నమస్కారాలు, అలాగే ఈశ్వరునికి రుద్రాభిషేకాలు కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. మహాసౌరయాగం చేయించడం జరుగుతుంది. కాబట్టి కుదిరితే మీ గోత్రాలు పేరు యాగంలో నమోదు చేసుకోండి. మీ గోత్రాల పేర్లు చెబితే మా వాళ్ళు రాసుకుని ఈ యొక్క నెలలు చేసేటటువంటి సౌరయాగంలో మీ యొక్క గోత్రనామాలతోటి పూజలు, హోమాలన్నీ జరిపించి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయిస్తారు. దీనివల్ల ఆరోగ్యం కలగడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గడము, కొత్తగా ఎవరికైనా బోర్డర్లో ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక రోగాల ప్రభావం లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మృత్యుగండాలు కానీ, మృత్యు దోషాలు కానీ, ప్రమాదాలు, యాక్సిడెంట్లు కానీ లేకుండా ఉండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. కాబట్టి కుదిరితే ఈ యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయడం ముఖ్యంగా, ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఈ నెలలో నరదిష్టి, నరఘోష ప్రభావము, అలాగే కొన్ని రకాల ఒత్తిడులు, ఇరుగు పొరుగు వారితోటి ఇబ్బందులు, అలాగే నమ్మక ద్రోహాలు, మధ్యవర్తుల వల్ల మోసాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ నెలలో ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది, చక్కని ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయగలుగుతారు. రుణాలు తీర్చడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పచ్చు. అలాగే బ్యాంకు పరమైనటువంటి లావాదేవీలు సజావుగా సాగుతాయి. మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పచ్చు. అలాగే కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్య సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయి. తద్వారా మీ జీవితంలో మలుపు తిప్పేటటువంటి నెలగా మాత్రం ఈ నెల ఉండబోతోంది అని చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ చక్కని అవకాశాలు వస్తాయి ఈ నెలలో. ఉద్యోగాలు పోతుందనేటటువంటి వారు కూడా ఉద్యోగాలు నిలబెట్టుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశాలు కానీ, లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు తొలగడం కానీ, టెన్షన్లు తగ్గడం కానీ జరుగుతాయి.
అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఉద్యోగాలు మారడం వల్ల లబ్ధి లాభం కనపడుతోంది. మీరు అనుకున్నటువంటి ప్రదేశాలు ఉద్యోగాలు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోందని చెప్పొచ్చు. వ్యాపారస్తులంతా కూడా వ్యాపారపరంగా ఆర్థిక ఇబ్బందులు తొలగి, రుణబాధలు తొలగి, వ్యాపార లాభాలు పుంజుకునే అవకాశాలు, పెట్టుబడులు అనుకూలించే అవకాశాలు, సమయస్ఫూర్తితో వ్యాపారం చేసే అవకాశాలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల లాభాలు, అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా స్వల్ప లాభాలు బ్రహ్మాండంగానే కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు కూడా మనోవేదన తగ్గుతుంది, కుటుంబపరమైన ఇబ్బందులు తగ్గుతాయి, వివాహేతర సంబంధాల వల్ల వచ్చేటటువంటి సమస్యలు తగ్గుతాయి, కుటుంబపరమైనటువంటి గౌరవం పెరుగుతుంది, ప్రేమించిన వ్యక్తులతో కలయిక, భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటుగా ఈ యొక్క నెలలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు, లేదా మీరు అనుకున్నటువంటి సంతానాన్ని కలిగే అవకాశాలతో పాటుగా ఇబ్బందులు తొలగుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా ఆర్థిక ప్రగతి బాగా కనపడుతోంది, లబ్ధి కనపడుతోంది, గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, అలాగే కొంచెం నరదిష్టి, నరఘోష ప్రభావం, ఈర్ష్యాద్వేష, అసూయలు, నమ్మక ద్రోహాలు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలతలు ఎక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే నెలంతా కూడా మీరు చాలా తొందరగా ఎదిగే అవకాశాలు, అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి, భగవతారాధన చేయండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. తద్వారా ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి చిన్న మనవి. మాఘమాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా మహాసౌరయాగం నిర్వహించాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మహాసౌర మండప ఆరాధన, సౌరము త్రిచ అరుణము పారాయణ, మహాసౌరహోమము, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, ఈ రకంగా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేత్తిని, అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యమే మహద్భాగ్యం. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శారీరక రోగాలు పోతాయి అని, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అని, అలాగే దీర్ఘకాలిక రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అని, అలాగే మృత్యుగండాలు కానీ అపమృత్యు దోషాలు కానీ తొలుగుతాయి అని, అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేయాలి అన్నట్టయితే కనుక మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి, దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో కుటుంబానికి 2,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందవలసిందిగా, ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఇలా పుస్తకం రూపంలో, అంటే మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి, ఇలా పుస్తకం ద్వారా బైండింగ్ చేయించి, ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది, మీరు కావాలంటే చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అలాంటి వారికి ధన జర వశీకరణ యంత్రము అని ఇలాంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకి లోటు ఉండకుండా ఉంటుంది, రుణాలు తీరతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే
నర దిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నా, ఇంట్లో చికాకులుగా ఉన్నా కూడా అలాంటి వాటికి నరదిష్టి యంత్రాలు, నరఘోష యంత్రాలు ఉంటాయి. ఇలాగ ఉంటాయి. అవి కూడా వాటిని కూడా మీ యొక్క గోత్రనామాలతోటి జపాలు పూజలన్నీ కూడా చేయించి మేము కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే గొడవలుగా ఉండి మనశ్శాంతి లేకపోవడం, లేదా ఇంట్లో చికాకులు పెరిగిపోవడం, ఇంట్లో నిద్ర పట్టకపోవడం, పీడకలలు ఎక్కువగా వస్తూ ఉండడం, లేదా శత్రుబాధలు ఎక్కువగా ఉంటూ ఉండడం, అలాగే ప్రయోగం బాపతి అనుమానాల లక్షణాలు ఉంటూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాలు మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.